నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాం. ఈ కరీంనగర్కి సంబంధించి ఏ పార్టీ గెలవబోతా ఉంది, అసలు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ ఉన్న యువకులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది రానున్న పార్లమెంట్ ఎన్నికలు అనేది. నమస్తే బ్రదర్, మీ పేరేంటి? ప్రశాంత్ అన్న. ప్రశాంత్, ఏం చేస్తుండ్రు? చదువుకున్న పీజీ అయిపోయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉద్యోగాలు పడతాయని ఒక ఆశతోని ప్రిపేర్ అవుతున్నాను. పచ్చనూరు అన్న, మానకొండ కాన్స్టిట్యున్సీ, పచ్చనూరు గ్రామం. ఎలా ఉండబోతుంది కరీంనగర్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో? పార్లమెంట్ తప్పకుండా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎక్కువ ఉందన్న. మీకు కాంగ్రెస్ గెలిచి చేసింది ఏం లేదు. బండి సంజయ్ 5 సంవత్సరాలు ఉండి అతని మీద యువత ఎన్నో ఆశలు పెట్టుకొని గెలిపిస్తే అతను చేసింది జీరో. అసలు మా ఊర్లో ఒక్క శిల్పం మీద కూడా ఆయన పేరు లేదు. అసలు ఒక్క ఇనాగరేషన్ ఏది లేదు, ఒక్కసారి కూడా వచ్చింది లేదు. ఆయన చేసిన యూత్ మాత్రం ఆయన ఎన్నో ఆశలు పెట్టుకొని మాకు ఏదో కంపెనీ కేంద్రం చేస్తాడు, కేంద్రంలో ప్రభుత్వం ఉంది, ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చినా ఆయన చేసింది అస్సలు ఏం లేదు. ఈసారి వస్తాం తప్పకుండా ఒక్క ఓటు కూడా మా ఊరు నుంచి పడదు. ఖబర్దార్ బండి సంజయ్, నువ్వు వచ్చి చేసింది ఏం లేదు, యూత్కి అసలు మొత్తమే చేసింది ఏం లేదు, అసలు ప్రజలు కూడా నువ్వు చేసింది అసలు ఏం లేదు. కాబట్టి సార్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ 5 సంవత్సరాలు ఉన్నాడు. అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ తన ఎంపీగా ఉన్నాడు. అసలు తీసుకొచ్చిన నిధులు కానీ ఎలాంటి ఫండ్స్ ఏం లేవా? మాకు తెలిసిన దాదాపు జీరో, మొత్తం ఏం లేదు. అంతకు ముందు చేసిన వినోద్ కుమార్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు మాత్రం అభివృద్ధి అనేది కనబడతలేదు. కరీంనగర్లో గంగుల కమలాకర్ గారు, కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో చేసింది తప్ప బండి సంజయ్ గారు తెచ్చి కేంద్రం నుంచి తెచ్చిన నిధులతో చేసింది అనేది జీరో, అసలు కనబడట్లేదు. అసలు ప్రజలకు కూడా తెలిసిందంటే కేసీఆర్ గారు ఇచ్చారు, మన గంగుల కమలాకర్ సార్ మంత్రి గారు చేశారు, అంతేగాని బండి సంజయ్ చేసింది ఏం లేదు. మన ఓకే దేవుళ్ళు అందరూ, మేము కూడా దేవుళ్ళ మొత్తం అందరూ జై శ్రీరామ్ మతం కులం ఈ విద్వేషాలు రెచ్చగొట్టడు తప్ప వేరే చేసింది ఏం లేదు. ఆయన అంటే మతం కులం దాంతో రాజకీయాలు చేస్తున్నారు. అదే మత కుల రాజకీయాలు మాత్రమే, వేరే ఏం లేదు. ప్రజలను పట్టించుకోండి కానీ ఇది చేస్తా అని చెప్పిన అన్ని ఏమి చేయలేదు. అసలు ఆయన చేసింది అయితే జీరో. ఇవాళ ఏం వారం అన్నా, రేపు ఏం వారం అన్నా అవే జై శ్రీరామ్, దేవుడు అన్న, దేవుడు మోడీ, ఇవి తప్ప వేరే అతని మాటలు ఈ డైలాగులు ఓన్లీ మతం డైలాగులు, కుల డైలాగులు, మోడీ అని ఇవి డైలాగులు తప్ప ప్రజలకు అభివృద్ధి చేసి ఉంచాలి కానీ అభివృద్ధి అనేది ఏం లేదు. బండి సంజయ్ గారు చేసింది అయితే లేదు. మాకు తెలిసి మా నియోజకవర్గం కానీ మానకొండలో ఏం లేదు, అసలు కరీంనగర్లో కూడా ఏం లేదు. చూస్తే తీగల వంతనే కానీ నేషనల్ హైవే ఎప్పుడు అంతకుముందు వినోద్ కుమార్ సార్ తెచ్చినది తప్ప ఇతను కొత్త చేసి ఇది ఉంది అని ఒక మార్క్ అంటే బండి సంజయ్ తెచ్చిండు అనేది అయితే ఒకటి ఏం లేదు. అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలుస్తారని చెప్తా ఉన్నారు కదా, అసలు ఎందుకు వినోద్ కుమార్ కరీంనగర్లో గెలవాలనుకుంటున్నారు మీలాంటి యువత? మా తెలంగాణ వాణి మా తెలంగాణ ప్రజల మనకు రావాల్సిన నిధులు కానీ ఏమి, ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు ఆల్రెడీ ప్రభుత్వం అయినప్పటికీ తన నిధులు తేలేకపోయాడు. ఇక్కడ ఉంటే బీఆర్ఎస్ నుంచి అతను ఒక అడ్వకేట్ అంటే లాయర్గా ఉన్నాడు. ఆయన ఒక 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అక్కడ కేంద్రంలో కానీ కొట్లాడి తెలంగాణ రావడం కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఇప్పుడు ఉంటే నిధుల కోసం మనకు వచ్చే తెలంగాణకు వచ్చే నిధులు కానీ ఏవైనా కానీ తేగలని ఒక నమ్మకంతో కరీంనగర్కి వచ్చే నిధుల కోసం మేము అతన్ని గెలిపించాలనుకుంటున్నాం. ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? మెయిన్గా మీలాంటి యువత ఏరి కోరి తెచ్చుకున్న, ఇష్టంతో తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీకు 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది 1 సంవత్సరం లోపలే, దాంతోపాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నది. సో ఎట్లా చూస్తారు? ఇప్పుడు 4 నెలలు పూర్తిగా వస్తుంది ప్రభుత్వం, 100 రోజుల్లో ఇస్తామని చెప్పారు. ఇప్పటికి జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలు ఇచ్చినా మేము ఇప్పటికే అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. 30,000 ఎవరి? కేసీఆర్ గారు ఇచ్చినాయి. అప్పుడే ఎగ్జామ్ పెట్టారు, అప్పుడు రిజల్ట్ వచ్చింది, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చిన చెప్పుకుంటున్నారు కానీ ఇచ్చిన ఉద్యోగాలు అయితే యువత 1.8% తోని కాంగ్రెస్ గెలిచింది. ఆ 1.8 ఎవరు? యువత ఉద్యోగాల కోసమే ఓటేసారు. ఆ ఉద్యోగాలే మొత్తం ఇటు అది లేకుండా చేసిన ఒక్క ఉద్యోగం ఇలా ఒక నోటిఫికేషన్ ఇలా పాత నోటిఫికేషన్లు వచ్చిన ఉద్యోగాలని మేమే ఇచ్చినామని చెప్పుకుంటారు తప్ప అసలు శూన్యం. ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటికి 100 రోజులు అయిపోయింది, 120 రోజులు వస్తుంది. మళ్ళీ ఆగస్టు 15 అని ఈ 6 గ్యారంటీలు అని చెప్పుకుంటూ ఓడే తప్ప అతని మీద నమ్మకం మొత్తం కాంగ్రెస్ మీద వేయింది. ఇది తప్పకుండా బీఆర్ఎస్కే ఓటేయాలని ప్రజలలో కూడా ఎక్కువగా వినిపిస్తుంది.